బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. అలాగే హరీష్ రావు కృష్ణా గోదావరి నది జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి అవయవ దానం చేసి 0 సీట్లు తెచ్చుకుందని, అలాంటి పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి లక్షలాది మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు తీసుకువచ్చిందని చామల తెలిపారు. 2024-25 వానాకాలానికి 9.66 లక్షల టన్నులు, యాసంగికి 10.41 లక్షల టన్నుల యూరియా తెప్పించామని వివరించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ గారు 2026 జనవరి 1 ఈరోజు అంటే ఈ సంవత్సరం కూడా మొట్టమొదటి రోజే మీ గోబల్ ప్రచారాన్ని ఆపకుండా మొదలుపెట్టింది. ఇవాళ కూడా ఓ పక్కన మీ బావ, ఒక పక్కన మీరు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్న ఆలోచనే తప్ప, ఓ పక్కన మేము న్యాయం ధర్మం కోసం మేము పోరాటం చేస్తాం, మాకు పోరాట పటిమ ఉంది అని చెప్తున్నాం. చేయండి పోరాటం, ప్రజా సమస్యల మీద, వాస్తవాల మీద పోరాటం చేయండి. మీరేదైతే మీ బావగారు గోదావరి కృష్ణా జలాల మీద తప్పుడు ప్రచారం, మీరు ఈరోజు వచ్చి ఆఖరికి రైతుల యూరియా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్కన యూరియా మీద మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరు భూస్థాపితం చేయాలనుకున్నారో, ఎవరికి 8 పార్లమెంటు సీట్లు ఇప్పించి గుండుసున్న కావాలని వాళ్ళంతా వాళ్ళు అవయదానం చేసి పార్టీలో గుండుసున్నా తెచ్చుకోరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కూడా మీకు యూరియా గురించి ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం ముందు ఒక పార్లమెంట్ సభ్యునిగా వాస్తవాలు పెట్టదలుచుకున్నాం. యూరియా కోసం మేము రోజు పోరాటం చేసినాం. రోజు మకర్వార్ దగ్గర కూడా ధర్నా చేసి మరీ నడ్డా గారి దగ్గర నుంచి మనకు యూరియా తెప్పించాం. 2014 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 2014 తర్వాత 2024-25 సంవత్సరానికి వానాకాల పంటకు 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చి రావడం జరిగింది. ఇది నేను చెప్పేది స్టాటిస్టిక్స్. ఇది వానాకాలం. యాసంగికి 10.41 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ 24-25కు సంబంధించిన వానాకాలానికి యాసంగికి మొత్తం 2014 నుంచి 2025-24-25 వరకు ఆ స్థాయి తెచ్చినటువంటి దాఖలాలు లేవు యూరియా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రైతుల యూరియా విషయంలో కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. 2024-25 సంవత్సరానికి వానాకాలం కోసం 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి తీసుకొచ్చాం. అలాగే యాసంగికి కూడా 10.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన ప్రయత్నం చేసి యూరియాను రైతులకు అందించే విధంగా మొత్తం వానాకాలానికి 9.66 లక్షల మెట్రిక్ టన్నులు, అలాగే యాసంగికి 10.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఇది స్టాటిస్టిక్స్, ఇది క్లియర్ కట్గా లెక్క ప్రకారంగా చెబుతున్నామంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్కి. సో కేటీఆర్ నిన్న మాట్లాడారు, రైతులకి యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది అంటూ కేటీఆర్ మాట్లాడిన దానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు, కౌంటర్ ఇచ్చారు. యూరియా విషయంలో రైతులను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. టోటల్గా 2024-25 ఈ సంవత్సరానికి వానాకాలం కోసం 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, అలాగే యాసంగి కోసం 10.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి తెప్పించాం. ఇది లెక్కలు అంటూ క్లియర్ కట్గా వివరించారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన మంత్ వైజ్ ఫెర్టిలైజర్స్ సేల్స్ అంటూ కూడా మనం
చూడొచ్చు. సో రాష్ట్రానికి ఏ సంవత్సరం ఏ నెలలో ఎంత యూరియా తీసుకొచ్చామనేది కేటగిరీలుగా మనకు అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో అదే చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 10 సంవత్సరాలు కూడా ఈ స్థాయిలో, ఒక సంవత్సరంలో ఈ స్థాయిలో ఎరువులు తెప్పించినటువంటి పరిస్థితి గతంలో లేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు వానాకాలం కోసం 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెప్పించింది రాష్ట్రానికి. యాసంగి కోసమేమో 10.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చింది అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.